సో ఇది ఎల్జీ డ్యూల్ ఇన్వర్టర్ 5 స్టార్ రేటింగ్ ఏసీ అనమాట. నేను ఇది ఆఫ్లైన్లో కొన్నాను, నాకు 42,000 పడింది. అదే మీరు ఆన్లైన్లో కొంటే కనుక మీకు 44,500 చూపిస్తున్నారు. కానీ మనకి లాస్ట్తో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి చాలా ఇంప్రూవ్ అయింది. అదేంటి మీకు లాస్ట్లో చెప్తాను, ఒకసారి అన్బాక్సింగ్ చూసేయండి. సో అన్బాక్సింగ్ చూస్తే మనకి ప్యాకింగ్ అనేది ఎవరు ఓపెన్ చేయమాకండి, సర్వీస్ సెంటర్ నుంచి మనకి ప్యాకింగ్ వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు మనకి బాక్స్లు ఏమున్నాయో కంటెంట్స్ అన్ని మరియు ఓపెన్ చేసి చూడండి. అంతవరకు మీరు సొంతగా ఓపెన్ చేయొద్దు. ఇంకా మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో పైన చాలా ప్యాకింగ్ చాలా బాగుంది. మీకు ఆన్లైన్లో కొన్నా ఆఫ్లైన్లో కొన్నా ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఓపెన్ చేసిన తర్వాత సో వైట్ కలర్ ఏసీ అనమాట. ఇది మ్యాక్సిమం ఏసీలో వైట్ కలర్ ఉంటాయి. సో పైన మనకి సో 10 years కంప్రెసర్ వారంటీని చూపిస్తున్నారు అండ్ ఎల్జీ అని చూపిస్తున్నారు అనమాట. ఇంకా మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని వారంటీ గైడ్స్ వస్తాయి అనమాట. సో మీరు చూడండి, సో వారంటీ గైడ్స్ అండ్ ట్యాగ్స్ అలాగే మనకి వైర్ వస్తుంది అనమాట. సో వైర్తో పాటు మనకి ఒక టేప్ వస్తుంది, వైట్ కలర్ టేప్ వస్తుంది. సో ఈ టేప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి సపరేట్గా బ్యాటరీలు కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2 బ్యాటరీలు ఉంటాయి మనకి. దాంతోపాటు మనకి ఒక రిమోట్ ఉంటుంది. సో రిమోట్తో పాటు మనకి బ్యాటరీలు మనకి ఇంక్లూడింగ్ ఇస్తున్నారనమాట. సో దాంతోపాటు చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి. సో అవి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా రిమోట్ చూస్తే మనకి రిమోట్లో ఉన్న ఫంక్షన్స్ మనకి ఏసీలు కూడా చూపిస్తూ ఉంటారు. సో మేబీ మనకి రిమోట్లో ఏమున్నాయో సేమ్ మనకి ఏసీ కూడా అవే ఉంటాయి. సో మనకి అండ్ ఏసీ రిమోట్ మోడల్ నెంబర్ అనమాట. అది AKB72 సంథింగ్ చూపిస్తున్నారు కదా, అది మోడల్ నెంబర్. అలాగే ఏసీ మోడల్ నెంబర్, ఇండోర్ మోడల్ నెంబర్ మనకి కనిపిస్తూనే ఉంది. సో మనకి ఇండోర్తో పాటు ఒక స్టాండ్ వస్తుంది. ముందుగానే మనం దాన్ని సో అంటే మనం కాదు, సో సర్వీస్ సెంటర్ నుంచి ఒక ఏజెంట్ వస్తారు, ఆయన మనకి సో ఫిట్ చేసి మనకు చూపిస్తారనమాట. A to Z మనకి వాళ్ళే ఫిట్ చేస్తారు, ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు. సో ఇందులో ఇంక్లూడింగ్ మనకి స్టాండ్స్ రావు అనమాట, అవి మనం సపరేట్గా కొనుక్కోవాలి. సో అవి కొనుక్కోవాలంటే మ్యాక్సిమం మనకి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, అవి కొనుక్కోవచ్చు. ఇంకా అలాగే మనకి స్టాండ్ మీద అడ్జస్ట్మెంట్ చేయాలి ఏంటి ప్రతిదీ మనకి వివరంగా రాస్తారు. అవి చూడండి, అవి చూసిన తర్వాత ఆ హోల్స్లో మీరు ఫిట్ చేయండి. సో ఫిట్ చేసిన తర్వాత మనకి ఇండోర్ తీసుకోవచ్చు. మనకి ఓ హోల్ పెట్టారు కదా, ఆ హోల్లో మనకి అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కంప్రెస్డ్ ఉన్న ఆ కాపర్స్ మనకి ఫిట్ చేసి మనకి ఇండోర్ ఫిట్ చేస్తారనమాట. సో సింపుల్, అంతమించి ఇంకేమీ లేదు. ఫిట్ చేసేసారు. ఇంకా అవుట్డోర్ చూసుకుంటే మనకి స్టాండ్స్ ఫిట్ చేసి రావన్నమాట, అది మనమే ఫిట్ చేసుకోవాలి. సో వాళ్ళు ఫిట్ చేస్తారు, ఫిట్ చేసి మీకు సో ఇండోర్ ఎంత కొలుతుందో ఏంటో పూర్తిగా చూసి మనకి గోడకి స్టాండ్కి ఫిట్ చేస్తారనమాట. ఇంకా ఇండోర్ చూస్తే మనకి ఇండోర్ ఓపెనింగ్స్ వెంటనే మనకి సో కాపర్స్ వస్తాయి అండ్ స్మాల్ అండ్ బిగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మనకి 2 కాపర్స్ వస్తాయి. ఇది 3 centimeters అంటే మనకి ఒక 10 అడుగుల వరకు మనకి కాపర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకెక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు సపరేట్గా కొనుక్కోవాలి, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనకి ఇది 5 స్టార్ రేటింగ్ కలిగిన ఏసీ ఎల్జీ ఏసీ అనమాట. సో అవుట్పుట్ అనేది ఇలాగుంటుంది. ఇంకా ఎల్జీ మనకి మోడల్ నెంబర్ ఉంటుంది. సో PSQ19CNZA నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట. పక్కన QR కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ మొత్తం మీకు కనిపిస్తూ ఉంటాయి మనకి యాప్లో వచ్చేసరికి. అండ్ ఇండోర్ కొలత తీసుకుంటున్నారు, కొలత తీసుకొని సో గోడకి ఫిట్ చేస్తారనమాట. సో ఫిట్ చేసిన తర్వాత మనకి ఇండోర్ అనేది ఒక 50 kgs ఉంటాయి, 2 మనుషులు ఖచ్చితంగా ఉండాలి. సో దాన్ని ఫిట్ చేస్తారు, కింద 2 bolts ఉంటాయి, అవి ఫిట్ చేస్తారనమాట. సో ఫిట్ చేసిన తర్వాత మనకి పైన ఎత్తో మనకి కరెంట్ సప్లై చేసే 2 వైర్స్ ఉంటాయి, అవి ఫిట్ చేస్తారు. ఇంకా దాని తర్వాత కింద మనకి సో అవుట్పుట్ ఇన్ను మనకి 2 ఉంటాయి కదా, వాటిని ఫిట్ చేస్తారు. మనకి ముందుగా టేప్ చుట్టుకొని మనకి వాటిని ఫిట్ చేస్తారనమాట. మనకి మొత్తం A to Z మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఏసీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎల్జీ కంపెనీ వచ్చేసరికి సో బోల్డ్లు కానీ ప్రతిదీ మనకి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట, నో ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఫిట్టింగ్ చేసి ఉంటుంది, అందులో ఆడ గ్యాస్ ఉంటుందన్నమాట. దాన్ని మనకి సో ఓపెన్ చేసి చూస్తారు, ఇంకా దాని తర్వాత ఫిట్ చేస్తారనమాట. సో ఫిట్టింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ గ్యాస్ వదులుతారు. సో ముందు గ్యాస్ వదిలి సో టెస్ట్ చేస్తారనమాట, గ్యాస్ ఎక్కడైనా లీక్ అవుతుందా ఏంటి టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ చేసిన తర్వాత అక్కడ మనకి చిన్న బబుల్స్ కానీ ఏమైనా వస్తాయి కనుక మళ్ళీ ఫిట్ చేస్తారు.
ప్రస్తుతానికి ఇండోర్లో ఏం లేదు, అవుట్డోర్లో ఏమి లేదు. ఇంక ఇండోర్ చూసుకుంటే మనకి చూసారు అక్కడ మీకు చిన్న బబుల్స్ వస్తున్నాయి. మళ్ళీ దాన్ని ఫిట్ చేసి మనకి మళ్ళీ టెస్ట్ చేసి పెడతారు. సో ఫిట్ చేస్తారనమాట. ఇంక మొత్తం చూసిన తర్వాత వాళ్ళు లాస్ట్లో మనకి వైట్ టేప్ మనది సో ఎల్జీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు క్లియర్గా మనకి అక్కడ సో నీట్గా వాటిని చుట్టి మనకి అక్కడ ట్యాగ్ కానీ లేదా టేప్ కానీ చుడతారనమాట. ఇంకా ఫినిషింగ్ అయిపోయింది, బోల్ట్ బిగిస్తారు. దాని తర్వాత మనకి ఒక బోర్డు ఉంటుంది, దాన్ని కూడా ఫిట్ చేస్తారనమాట. ఇంకా ఫిట్ చేస్తే కనుక ఇంకా టోటల్గా సో మనకి ఇండోరు అవుట్డోరు టోటల్ ఫిట్టింగ్ అయిపోయినట్టే. సో ఇది అన్బాక్సింగ్ అనేది. ఓకే, అన్బాక్సింగ్ చూశారు కదా. సో ఎల్జీ 1.5 టన్ను 5 స్టార్ రేటింగ్ అనమాట ఏసీ వచ్చేసరికి. దీని కాస్ట్ నాకు ఆఫ్లైన్లో కొన్న నేను 42,000 పడింది. మీకు ఆఫ్లైన్లో మనకి 44,000 43,000 చూపిస్తున్నారు. సో మేబీ మీకు ఆఫ్లైన్లో కొంచెం తగ్గుతుంది. బట్ మనకి స్టాండ్ మాత్రం మనమే కొనుక్కోవాలి. ఏసీకి వచ్చిన స్టాండ్స్ వాళ్ళు ఇవ్వరు, ఇవి మాత్రం నోట్ అనమాట. ఇప్పుడు మన ఫీచర్స్ గురించి వెళ్ళిపోతే చాలామంది అడుగుతున్నారు, అసలు ఏంటన్నా ఈ ఫీచర్స్ ఏంటి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిమోట్లో చూసుకుందాం. రిమోట్లో ఆటోమేటిక్గా మీకు ఉన్నవే వాళ్ళు చెప్తూ ఉంటారు, మనకు వచ్చిన ఫీచర్స్ కూడా అవే అనమాట. ఫస్ట్ మనం చూస్తే కనుక కంఫర్ట్ ఎయిర్ అనమాట. ఇది ఏంటంటే మనకి సో స్వింగ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకి స్వింగ్ తిరుగుతుంది కదా, అది మనకు కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది స్వింగ్ వచ్చేసరికి. లేదు అనుకుంటే కనుక అది మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఆపోజిట్లో కూర్చున్నారనుకోండి, కూర్చుంటే మీకు సో మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు మీకు కంఫర్ట్గా పెట్టుకోవచ్చు. సో మనకి స్వింగ్ అనేది అనమాట. సో కంఫర్ట్ ఎయిర్ అంటే అది. సో ఇంకా నెక్స్ట్ మనకి రెడ్ కలర్ మనకు అంతా తెలిసిన విషయమే, ఆన్ ఆఫ్ అదే మనకి. సో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి లైటింగ్ ఆఫ్. సో మనకి డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది ఏసీ మీద, అంటే 20లో పెట్టుకున్నారా 90లో పెట్టుకున్నారని చెప్పి మనకి డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. నైట్ కూడా కొంచెం ఇరిటేట్గా కనిపిస్తుంది ఈ లైటింగ్ మన కలర్లో పడేసరికి. సో అప్పుడు మనకి ఈ లైటింగ్ అనేది ఆపేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వస్తే మనకి మోడ్స్ అనమాట. ఈ మోడ్ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కూల్లో ఉంటుంది, డ్రై ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. కూల్ అంటే మనకు తెలిసిన విషయమే. సో మనకి మంచి హీట్ ఉన్నప్పుడు మనకి కూల్లో పెట్టుకోవచ్చు. ఫ్యాన్ మాత్రమే తిరగాలి, సో కండెన్సర్ అవసరం లేదు అనుకుంటే, కంప్రెసర్ అవసరం లేదు అనుకుంటే సో ఫ్యాన్లో పెట్టుకోవచ్చు. ఇంకా డ్రై అంటే మీకు ఆటోమేటిక్గా సో ఉన్న కూలింగ్ మొత్తం డ్రై అయిపోతుంది. సో 3 మోడ్స్ ఉంటాయి. ఈ 3 మోడ్స్ మీరు మీ ఆప్షన్ బట్టి ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మనకి సో టెంపరేచర్ తెలుసుగా మీకు, టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇది ప్రతి రిమోట్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఫ్యాన్ స్పీడ్ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫ్యాన్ స్పీడ్ మీ క్యాపబిలిటీ బట్టి మీరు సో ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఫైనల్ చూసుకుంటే మనకి 6-in-1 AC +4 అని చెప్తున్నారు. ఇది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఫస్ట్ దీని గురించి మాట్లాడితే, సింపుల్గా మాట్లాడితే ఫస్ట్ గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 6-in-1 దేనికి ఉపయోగపడుతుందంటే కనుక రూమ్ క్యాపబిలిటీ బట్టి అండ్ రూమ్లో ఉన్న మనుషులను బట్టి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చేసుకుంటే మీకు 80% రన్ అవుతుంది. అంటే 80% అంటే మీకు ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఉన్నారనుకోండి జనాభా, అప్పుడు మనకి కూలింగ్ అనేది చాలా ఫాస్ట్గా మనకి కూల్ అవుతుంది. ఇంకా మీరు 60% పెట్టుకుంటే మీకు ఒక 10 మెంబర్స్ ఉంటే 60 మెంబర్స్ పెట్టుకోండి 60%. ఇంకా 40% అంటే మీకు ఒక 5 మెంబర్స్ ఉంటే మీకు 40% పెట్టుకోవచ్చు ఈ ఆప్షన్ వచ్చేసరికి. ఇంకా లాస్ట్ వస్తే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ అనమాట. సో రూమ్ టెంపరేచర్ని బట్టి, రూమ్లో మనుషులను బట్టి, దాన్ని బట్టి అదే మనకి కంప్రెషన్ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది చాలామంది ఉపయోగించరు, కానీ ఇస్తారు. కానీ ఎక్కువ చాలామంది ఉపయోగిస్తుంది. ఆన్ ఆఫ్ అండ్ మనకి టెంపరేచర్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉపయోగపడేది మనకి ఇదే. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మనకి 6-in-1 హై క్యాప్చర్ మనకి కనిపిస్తూ ఉంది. ఇది మనకి యాక్చువల్గా దీని కెపాసిటీ అంతా 1.5 టన్ను, కానీ మనకి అది ఆన్ చేస్తే 1.7 క్యాపబిలిటీ ఉన్న టన్ను మనకి సో కూలింగ్ వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ మనకి 90 మినిట్స్ ఎక్కువ మంచి ఉండదు. ఆటోమేటిక్ మనకి 1.1కి సో మారిపోతుంటుంది. ఇది ఎక్కువ మనకి చాలా ఫాస్ట్గా కూల్ అవ్వాలి మనకు రూమ్ అనుకుంటే అది ఆఫ్ చేసుకుంటే మీకు, ఆన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది కూల్ అవుతుంది అనమాట. ఇది ఒక్కొక్కసారి ఉపయోగపడుతుంది, మేబీ కొంతమందికి ఉపయోగపడుతుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే స్వింగ్ మనకి అప్ అండ్ డౌన్ మనం పెంచుకోవచ్చు. లోన్ స్వింగ్ కూడా మనకి కనిపిస్తుంటుంది. 4-phase స్వింగ్స్తో వస్తుంది కాబట్టి ఇది మంచి విషయం అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రూమ్ టెంపరేచర్ మనకి సాధారణంగా మనకి కొన్ని రిమోట్లో ఇవ్వరు. రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో మనకి తెలియదు, కానీ రిమోట్లో మనకి రూమ్ టెంపరేచర్ ఆప్షన్ నొక్కితే మనకి ఎంత ఉందో రూమ్ బట్టి తెలుస్తుంది మనకి.
అది కొంతమంది ఉపయోగపడుతుంది. ఇక స్లీప్ అంటే మీరు తెలిసిన విషయమే, మనకి స్లీప్ అంటే ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు ఆఫ్ అవ్వాలి ఎప్పుడు ఆన్ అవ్వాలి మనకి ఇక్కడ మోడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి టైమర్ గురించి కూడా తెలిసిందే మీకు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఫంక్షన్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది మనకి ఇప్పుడు రన్ అవుతుంది కదా ఏసీ వచ్చేసరికి ఇండోర్లో ఉన్న డస్ట్ ఏమైనా ఉందనుకోండి, వీక్లీ 1 టైం మనకి ఈ ఆప్షన్ పెట్టండి. ఆప్షన్ పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి ఇది మనం క్లీన్ చేస్తూ ఉంటుంది ఈ ఫంక్షన్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఫైల్ చూసుకుంటే సెట్ క్యాన్సిల్ అంటే టైం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ సెట్ అనేది ఇక్కడ రాస్తుందన్నమాట. అంతే, అంత మించి ఇంకేమీ లేదు. ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే ఆన్ ఆఫ్ అండ్ మనకి మోడ్స్ ఉపయోగపడతాయి, ఫ్యాన్ స్పీడ్ ఉపయోగపడుతుంది, అంత మించి ఇంకేమీ లేదు. ఇంకా దీని గురించి కొన్ని రోజులు వాడాను కాబట్టి చెప్తున్నాను. మెయిన్ చెప్పవలసింది ఏంటంటే మనకి ఇది కాపర్తో వస్తుంది. ఇది మాత్రం ఒక మంచి విషయం అనమాట. మనకి A to Z మనకి కాపర్స్తో రావడం వల్ల మనకి కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది మనకి, అండ్ మనకి గ్యాస్ కూడా ఎక్కడికి పోదన్నమాట. సో ఇది మాత్రం చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ మనకి ఫ్యాన్ స్పీడ్ వచ్చినప్పుడు చాలా నాయిస్ వస్తూ ఉంటుంది కొన్ని ఏసీలు చూస్తే, కానీ మనకి ఎటువంటి నాయిస్ లేదు. నాయిస్ అయితే కనుక ఒక మీడియంలో కనిపిస్తుంది, చాలా బాగుందన్నమాట. నాయిస్ అయితే మనకి ఎక్కువ రావడం లేదు. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, ఇది 4 స్ప్రింగ్స్తో వస్తుంది. అంటే మనకి ఫ్రంట్ మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది, లోన మనకి ఆటోమేటిక్గా రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది ఒకటి మంచి విషయం. ఇంకా లాస్ట్ ఫైల్ చూసుకుంటే మనకి వారంటీ చూసుకుంటే మనకి కంప్రెసర్ వచ్చేసరికి 10 years వస్తుంది, 5 years మనకి SCB వస్తుంది. టోటల్గా అయితే మనకి 1 year వస్తుంది ఇండోర్ అవుట్డోర్ వచ్చేసరికి వారంటీ. ఇంకా మెయిన్ థింగ్ ఇది ఎందుకు కొనాను అనుకుంటే సర్వీస్. LG సర్వీస్ చాలా బాగుంటుంది. సర్వీస్ బట్టే ఇది నేను ఆఫ్లైన్లో కొనానమాట. ఆఫ్లైన్కి ఆన్లైన్కి నాకు 2000 డిఫరెన్స్ ఉంది. సో ఈ 2000లో మనకి స్టెబిలైజర్ కొనుక్కోవచ్చు, స్టాండ్ కొనుక్కోవచ్చు. సో వచ్చినందుకు వాళ్ళకి ఎంతో కొంత మనం ఇవ్వచ్చు అనమాట. సో అందుకే నేను కొంచెం అమౌంట్ తగ్గింది. సో దీని మోడల్ నెంబర్ నీకు కింద లింక్ ఇస్తున్నాను అమెజాన్లో వచ్చేసరికి, ఒకసారి చూడండి. చాలామంది మోడల్ అడుగుతున్నారు, సో మోడల్ నీకు కింద లింక్ ఇస్తున్నాను, చూడండి. ఓకే సార్, అర్థమైంది కదా. సో అన్బాక్సింగ్ అనేది, ఇలాంటి అన్బాక్సింగ్ రావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, జై హింద్. ఇంకోటి మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను నేను, ఇందులో మనకి ఎర్రర్ కూడా నాకు చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఒకవేళ గ్యాస్ ఏమైనా తగ్గినా సరే, సో మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మనకి డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట. CH38 అని చెప్పి మనకి ఒక ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. ఆటోమేటిక్ మీ సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసి మీరు కాల్ చేస్తే కనుక వాళ్ళు వస్తారు, ఈ ఎర్రర్ కోడ్ని రిమూవ్ చేస్తారు. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్, చూడండి.